వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో బాణుడు బగ్గుమంటున్నాడు. ఏప్రిల్లోనే విశ్వరూపం చూపించేస్తున్నాడు. మే నెల రాకుండానే 45 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎండల పేరుతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. బీర్లు తెగ తాగేస్తున్నారు. ఉక్కపోత వేడి గాలుల నుంచి చిల్డ్ బీర్లతో చిల్లవుతున్నారు. దీంతో ఈసారి బీర్ల అమ్మకాలు రికార్డు బ్రేక్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 18వ తేదీ వరకు తెలంగాణలో 670 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. అంటే దాదాపు 23 లక్షల కేసుల బీర్లు తాగేశారు మందుబాబులు. అది ఆల్ టైమ్ రికార్డు అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెబుతుంది. గతేడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోలిస్తే 28.7% ఎక్కువగా జరిగాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే బీర్లు దొరకడం లేదట. దీంతో అధికారులు అందుబాటులో ఉంచేందుకు నానా తిప్పలు పడుతున్నారు. బీర్లతో పాటు బ్రాందీ, విస్కీ అమ్మకాలు కూడా పెరిగాయని అబ్కారీ శాఖ చెబుతోంది. ఎండలు మండుతుండటంతో మద్యం ప్రియులు చల్లని బీర్లే ఎక్కువగా తాగుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండటంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ నెలలోనే బీర్ల అమ్మకాలు ఇలా ఉంటే ఇంకా వచ్చే మే నెలలో ఎండలు మరింత పెరుగుతాయి. కాబట్టి బీర్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. వచ్చే నెలలో ఎండలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. ఇవన్నీ ఎలా ఉన్నా మందుబాబులు మాత్రం చల్లని బీర్లు లాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో మే నెలలో గత రికార్డులకు మించి బీర్లు లాగించేస్తారని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవైపు బీర్ల అమ్మకాలు పెరుగుతుంటే మరోవైపు నీటి ఎద్దడి కారణంగా బీర్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో జలాశయాల్లో నీటి మట్టం వేగంగా తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం బేవరేజెస్ కు నీటి సరఫరాని తగ్గించేసింది. అందుకే కంపెనీలు కూడా ఉత్పత్తి తగ్గించాయి. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో బీర్లు దొరకడం లేదు. కొన్ని మద్యం షాపుల్లో కొన్ని రకాల బ్రాండ్ల బీర్లు మాత్రమే లభిస్తున్నాయి. మందుబాబులు మాత్రం ఇలా తాగితే నీటి ఎద్దడి సమస్యను దృష్టిలో ఉంచుకొని బీర్ల ఉత్పత్తి ఆపేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.